బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కూడా గురిగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమం. దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనం. ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని మీకు తెలియచెప్తాను. సహీ తిర్మిజీ అనే హదీసు సంకలనం నుండి సేకరించబడింది. 1970 హదీస్ నంబర్. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవమైన శాంతిని కురిపించిన గాక ఈ విధంగా ఒక సందర్భంలో ప్రవచించారు. ప్రతి మంచి పని కూడా పుణ్యకార్యమే, మీ సోదరుణ్ణి చిరునవ్వుతో పలకరించడం కూడా పుణ్యకార్యమే అన్నారు. మహాశరారా, ఈ రోజుల్లో మనము పుణ్యకార్యము అంటే చాలా పెద్దగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. నిరుపేదలకు అన్నం పెట్టడము, లేకపోతే వస్త్రాలు ఇవ్వడము, లేకపోతే మరొకటి చేయడం. జనరల్గా నిస్సందేహంగా ఇవన్నీ కూడా పుణ్యకార్యాలే. అయితే చిన్ని కార్యాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి సోదరునితో, మన సాటి వారితోటి చిరునవ్వుతో పలకరించడం అనేది. దీనికి ఏదైనా మనం డబ్బు చెల్లించవలసిన అవసరం ఉంటుందా? ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, సివిలిటీ కాస్ట్స్ నథింగ్ అని చెప్పేసి. ఈ విధంగా ఒక మర్యాద ఇవ్వడము, దానికి ఏ విధమైనటువంటి ఖర్చు లేదు, చాలా ఒక ఫ్రీగా తేలికగా మనం పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ చిన్న పని కూడా మనం చేయలేం. ఏమండి, సోదరుని చిరునవ్వుతో పలకరించడము అంటే సాటి వ్యక్తి, మన స్నేహితులు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, మన బంధువులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మన శత్రువు కావచ్చు. ఏమండి, చిరునవ్వుతో ఎప్పుడైతే మనం పలకరిస్తామో ఏదైతే ఆ శత్రుభావం ఏదైతే ఉన్నదో అది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కదా. దేంటి నేనంటే పడదు, అయినా నవ్వుతూ పలకరిస్తున్నాడేంటి అని చెప్పేసి మనసులో ఒక రకమైనటువంటి, అతను కూడా నవ్వుతూ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా మనుషుల మధ్య బంధం ఏదైతే ఉందో, ఆ అనుబంధము, ఆ ప్రేమ, అనురాగాలు ఏదైతే ఉందో, ఇవి చిన్ని కారణాలకి దూరం అయిపోతుంటాయి. ముఖం తిప్పుకుని మాట్లాడడము, లేకపోతే చిరాగ్గా ముఖం పెట్టడము, లేకపోతే మరొక విధంగా బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేనప్పుడు మన మనస్సు ఏదైతే ఉందో అది బాడీ లాంగ్వేజ్ వ్యక్తపరుస్తూ ఉంటుంది మన మనసులో ఏముందని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా మన హావభావాలు కూడా చాలా ముఖ్యము. మన మనసులో ఒక ప్లెయిన్ హార్ట్ తోటి, ఒక నిష్కల్మషమైనటువంటి మనస్సు ఎప్పుడైతే మనలో ఉంటుందో మన బయట యాక్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. ప్రవక్త వారు చాలా చక్కటి ఒక మాట చెప్పారు. పుణ్యకార్యాలు, పెద్ద పుణ్యకార్యాలు, ఆరాధనలు చేయడము, ఉపవాసాలు పాటించడము, జకాత్ దానం ఇవ్వడము, పెద్ద పుణ్యకార్యాలు ఉన్నాయి. అంటే చిన్ని పుణ్యకార్యాలు కూడా ఉన్నాయి. దారమ్మట పోతున్నారు, ఏదో ఒక వస్తువు కనబడింది, ప్రజలకు హాని కలిగించేది, పక్క తీసి పెట్టేశారు, అది కూడా పుణ్యకార్యమే. మీ సాటి సోదరుని చిరునవ్వుతో పలకరించారు, అది కూడా పుణ్యకార్యమే. సర్వే జనా సుఖినో భవంతు.